హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 81వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి చదువుదాం. ఈ అధ్యాయం వచ్చేసి శ్రీకృష్ణుడు సుధాముని అనుగ్రహించుట అనేటువంటిది ఈ అధ్యాయం. సో ఈ అధ్యాయం మొదట్లోనే చూసాము. ఇంతకు ముందు శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం, ఆయనకి సరి అయినటువంటి గౌరవాన్ని మర్యాదని ఇవ్వడం, ఆయన్ని అర్చించటం సుధాముణ్ణి. తర్వాత సుధాముడితోటి ఆయన చిన్ననాటి కొన్ని స్మృతులని ఆ, చర్చించటము అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆ, శ్రీకృష్ణ భగవానుడు సుధాముడితో మాట్లాడుతూ నా కోసం నువ్వు తీసుకొచ్చింది ఏమిటి అని అడగడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అడిగారు శ్రీకృష్ణ భగవానుడు ఈ మాటని అని అంటే, కృష్ణుడు సర్వాంతర్యామి కాబట్టి అందరి హృదయాలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కృష్ణుడికి తెలుసు కాబట్టి, మరి సుధాముడు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయం కృష్ణుడికి ముందుగానే అర్థమైంది. మామూలుగా అయితే సుధాముడు లాంటి వాళ్ళు చాలా వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళకి భౌతికంగా ఇది కావాలి అది కావాలి అనేటువంటి కోరికలు ఏమీ ఉండవు. ఇంతకు ముందు వరకు కూడా అలానే ఉన్నాడు. అయితే మరి గృహస్థాశ్రమంలో ఉన్నాడు కాబట్టి తన భార్యని పిల్లలని పోషించడం అనేటువంటిది ఆయన బాధ్యత కాబట్టి, ఆ బాధ్యతలో భాగంగా మరి తన భార్య సలహా మేరకు ఆయన సుధాముడు కృష్ణుడి నుంచి ఏదో భౌతికమైనటువంటి కోరిక కోరాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు అనేటువంటి విషయం కృష్ణుడికి తెలిసిపోయింది. సుధాముడు చాలా శుద్ధ భక్తుడు. ఆయన ఎవరి నుంచి ఏమీ ఆశించడు, చివరికి కృష్ణుడి నుంచి కూడా ఏమీ ఆశించడు. అయినా సరే కృష్ణుడు చూడాలి అనేటువంటి కోరికతో మాత్రం తాను వచ్చారు. అయితే కృష్ణుడు చూడటానికి వస్తున్నటువంటి తాను తన భార్య ద్వారా ఇవ్వబడినటువంటి కొన్ని అటుకులని, పిడికెడు అటుకులని మూట కట్టుకొని మరీ తీసుకొచ్చాడు. కానీ దాన్ని కృష్ణుడికి ఇవ్వడానికి సిగ్గుపడుతున్నాడు. కృష్ణుడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అంటే, ఇది చాలా చిన్న విషయం, ఇలాంటి అటుకులు కృష్ణుడు స్వీకరించలేరు, కృష్ణుడి స్థాయికి ఇది చాలా తక్కువ అని ఆయన అనుకుంటున్నారు. అందుకనే కృష్ణుడు ఏమంటున్నారు, నాకు ప్రేమతో భక్తితో నువ్వు ఏది అర్పించినా కానీ నేను చాలా ఇష్టంగా స్వీకరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే నువ్వు ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఎంత గొప్పది అనేటువంటి దాన్ని బట్టి నేను స్వీకరిస్తానా లేనా అనేటువంటిది ఉండదు. నువ్వు ఇస్తున్నటువంటిది చిన్న గిఫ్ట్ అయినా సరే, ఇస్తున్నటువంటి భావం గనక ప్రేమ భక్తితో కలిపి గనక ఇచ్చినట్లయితే అది పెద్ద గిఫ్ట్ లాంటితోనే దానితోనే సమానము అని కృష్ణుడు తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే గిఫ్ట్ ఎలాంటిది అని కాదు, అక్కడ ఇచ్చే వ్యక్తి యొక్క భావం ఎలాంటిది అనేటువంటిది ముఖ్యం. అందుకనే పత్రం పుష్పం ఫలంతోయం అనేటువంటి శ్లోకంలో ఏమే తన్మయ భక్త్యా భక్త్యా ప్రయచ్చతి ప్రయచ్చతి. యజ్ఞే గచ్చా ప్రయచ్చతి. తదహం భక్త్యుపం భుక్త్యామి అశ్నామి ప్రయతాత్మన. ఓకే. సో పత్రమైన పుష్పమైన ఫలమైన తోయమైనా సరే చివరికి ప్రేమతో భక్తితో గనక సమర్పించినట్లయితే కృష్ణుడు దాన్ని చాలా ఆనందంగా స్వీకరిస్తాను అనేటువంటి విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు. అయినా సరే సుధాముడు సిగ్గుపడుతున్నాడు. ఉం? సుధాముడు సిగ్గుపడుతున్నాడు. తను ఆ అయితే కృష్ణుడు తన మూటను చూశారు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు. ఓకే. ఆయన మూటను చూశారు. ఆ మూటను చూపిస్తూ ఆయన అడుగుతున్నారు కృష్ణుడు, ఇది నా కోసమే తెచ్చావా నీ ఇంటి దగ్గర నుంచి? ఉం? అయితే నువ్వు తెచ్చింది ఏదైనా పర్వాలేదు, అది నాకు ఇవ్వు, అది నాకు చాలా ప్రీతిని కలిగిస్తుంది. కేవలం నన్నే కాదు, నువ్వు తీసుకొచ్చిన దాన్ని కనుక నేను స్వీకరించినట్లయితే నన్నే కాదు సంతృప్తి పరిచేటువంటిది, సమస్త విశ్వాన్ని కూడా సంతృప్తి పరచగలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఆ తర్వాత మరి సుధాముడు ఇంకా ఇవ్వకపోతే కృష్ణుడు ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం. 10వ శ్లోకం. ప్రమీల మాతాజీ. ఇతి ముష్టిం సకృజగ్ధ్వాం ద్వితీయాం జగ్ధుమాదదే. లావణ్య మాతాజీ. इति मुष्टिं सकृजद्वा द्वितीयां जग्धुमाददे తావచ్చీర్జగృహే హస్తం తత్పరా పరమేష్టినః. तावच्छीर्जगृहे हस्तं तत्परा పరమేష్ఠినః. ఈ రీతిగా పలికిన పిమ్మట భగవానుడు పిడికెడు అటుకులను భక్షించి రెండవ పిడికెడు అటుకులను తినబోనంతలో రుక్మిణీదేవి అతని కరమును పట్టుకొనెను. భాష్యం. శ్రీకృష్ణుడు అంతకన్నను ఎక్కువ అటుకులను తినకుండగా ఆపుటకు రుక్మిణీదేవి అతని చేతిని పట్టుకొనెను. నా వీక్షణ విలాస మాత్రమైనట్టి అపార సంపదలు ఎవ్వనినైనను
నీ ఇంత మాత్ర అనుగ్రహం చే నిశ్చయముగా కలగగలవు. కానీ ఈ బ్రాహ్మణునికి నేను దాసోహమగునట్లు చేయకుము. నీవు ఇంకొక పిడికెడు భక్షించినచో అట్లే కానున్నది అని ఈ చేష్ట ద్వారా ఆమె భగవానునికి తెలుపుకోరినని శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. మీ మిత్రుడు తన ఇంటి నుండి తెచ్చిన ఈ అద్భుతమైన అటుకులను మీరే పూర్తిగా తినించో నా బంధువులకు, సుతులకు, సవతులకు, సేవకులకు నాకు మిగిలిదేమున్నది? మా అందరూ ఒక్కొక్క గింజ అయినను మిగలదు అని తెలుపుటకే రుక్మిణీదేవి భగవంతుని కరమును పట్టుకొనినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఈ గట్టి అటుకులు నా స్వామి యొక్క కోమలమగు ఉదరమును పాడు చేయగలవు అని తన చేష్ట ద్వారా ఆమె దాసీగణమునకు తెలియజేసినది. ప్రేమతోనూ భక్తితోనూ శ్రీకృష్ణునికి నైవేద్యమును సమర్పించినప్పుడు ఆ దేవదేవుడు ప్రసన్నుడై దానిని భక్తుల నుండి స్వీకరించును. అప్పుడు లక్ష్మీదేవి అట్టి భక్తుని పట్ల అమిత కృతజ్ఞతాబద్ధురాలై స్వయంగా అతని గృహమునకు వెడలి ఆ ఇంటిని ప్రపంచంలోనే అత్యంత సంపన్న గృహముగా మార్చివేయును. మనుషుడు నారాయణునికి తృప్తిదీనగా భోజనం పెట్టించో సహజంగానే లక్ష్మీదేవి అతని ఇంటిలో అతిథిగా మారును, అనగా ఆ గృహము సంపదలతో నిండిపోవును అని శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఈ శ్లోకంలో చాలా చాలా మీనింగ్ ఉంది. ఓకే, ముందు శ్రీకృష్ణుడు సుధాముడు తీసుకొచ్చినటువంటి అటుకుల్లోంచి చేయి పెట్టి ఒక పిరికెట్ తీసుకుని తినేశాడు. అయితే రుక్మిణీదేవి మళ్ళీ రెండో పిరికెట్ తీసుకోబోతున్న సమయంలో కృష్ణుణ్ణి ఆపేశారు, మీరు తినకండి అని. ఓకే, అంటే బాహ్యంగా చూస్తే ఒక కారణం ఉంటుంది లక్ష్మీదేవి ఎందుకు ఆపుతుంది అని, కానీ ఆంతరంగిక కారణాలు వేరుగా ఉంటాయి. బాహ్యంగా చూడటానికి ఏమనిపిస్తుంది? రెండు కారణాలు. ఒకటి, బాహ్యంగా చూసేటువంటి రెండు కారణాల్లో ఒకటి ఏంటంటే సుధాముడు తెచ్చినటువంటి అటుకులు చాలా గట్టిగా ఉన్నాయి, అవి తింటే కృష్ణుడికి కడుపు నొప్పి లేస్తుంది. కాబట్టి ఒక పిరిగడికి మించి తినకూడదు, ఇంకా తింటే కృష్ణుడి ఆరోగ్యం పాడైపోతుంది. ఇది ఒక రకమైనటువంటి బాహ్య కారణం, మనం ఊహించుకోవచ్చు. మరి ఏది పడితే అది భర్త తింటుంటే భార్య ఆపదా? ఆ? ఇక చాలులేండి అంటుంది కదా, ఇంకా చాలులేండి, ఇప్పుడు తిన్న చాలులేండి, ఇంకా ఎక్కువ తినకూడదు అని అంటుంది. సో అలానే ఈమె కూడా ఆపింది అనేటువంటిది ఒక బాహ్యమైనటువంటి కారణం. ఇక రెండవ కారణం, సు సుధాముడు తెచ్చిందే కొన్ని అటుకులు. సుధాముడు తెచ్చిందే కొన్ని అటుకులు, అందులో సగం ఒక పిరికెట్ తీసుకొని నువ్వు తినేసావు. మిగిలిన అటుకులు కూడా నువ్వే తినేస్తే మరి నేనేం తినాలి? సౌతులు ఏం తినాలి? ఇంకా వాళ్ళ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి దాసీగణం ఏం తినాలి? ఇప్పుడు ఉన్న వాటిని అందరికీ పంచిపెట్టడానికి కూడా సరిపోవు, తలా ఒక గింజ కూడా రాదు. కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా మిగల్చాలి అనేటువంటిది రెండవ బాహ్య కారణం, బహిరంగ కారణం. అసలు యాక్చువల్గా అంతరంగ కారణం ఏంటో ఆలోచించాలి. మనం ఒకవేళ ఏదైనా సరే శ్రీకృష్ణుడికి ప్రేమతో భక్తితో పెడితే ఏమవుతుంది అనేటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందే శ్రీకృష్ణుడు సుధాముడి నుంచి ఆ అటుకుల్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడే, తీసుకోక ముందే తన మనసులో ఒక మాట అనుకున్నాడు. సుధాముడు చాలా వైరాగ్యాన్ని ప్రదర్శిస్తాడు, ఆయన ఏదో భౌతికమైనటువంటి కోరికలతో ఇక్కడికి రాలేదు, కానీ తను చాలా పేదరికాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన పేదరికం మొత్తాన్ని పోగొట్టాలి. ఆయన పేదరికం మొత్తాన్ని ఎంతగా పోగొట్టాలి? దేవతల కంటే ఎక్కువ సంపదని నేను సుధాముడికి ఇవ్వాలి అని శ్రీకృష్ణుడు సంకల్పించుకున్నారు. అవునా కదా? ఇంతకుముందు శ్లోకంలో, ఇంతకు ముందు నిన్న మనం చదువుకున్నటువంటి దాంట్లో శ్రీకృష్ణుడు దేవతల కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని నేను సుధాముడికి ఇచ్చి, దేవతల కంటే ఎక్కువ సుఖ సంతోషాలను నేను సుధాముడికి ఇవ్వాలి, ఆనందాన్ని సుధాముడికి ఇవ్వాలి అని అనుకొని అప్పుడు ఆయన అది తీసుకోవడం మొదలుపెట్టారు. రెండవది, సుధాముడు ప్రేమతో భక్తితోనే ఇస్తున్నాడు, కోరికతో కంటే కూడా ప్రేమతో భక్తితోనే ఎక్కువ ఇస్తాడు సుధాముడు. కృష్ణుడి మీద అంత ప్రేమ ఉంది ఆయనకి. మరి అంత ప్రేమతోటి అంత భక్తితోటి ఇస్తే ఒక అటుకు తీసుకొని తింటేనే విశ్వంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని సుధాముడు పొందగలుగుతాడు. మరి అలాంటిది ఒక పిరికెడు తినేశాడు, మిగిలిన ఇంకో పిరికెడు కూడా తినేశాడు అనుకోండి, ఏమైపోతుంది? మొత్తం లక్ష్మీదేవి సుధాముడికి వెళ్తుంది. విశ్వం మొత్తంలో ఇంకెక్కడ ఉన్నది లక్ష్మీదేవి, వచ్చి సుధాముడి ఇంట్లోనే ఉండిపోతుంది ఇక లక్ష్మీదేవి. ఓకే, ఇంకా లక్ష్మీదేవికి వేరే ఆశ్రయం అనేటువంటిది లేకుండా అయిపోతుంది, సుధాముడికి దాసి అయిపోతుంది లక్ష్మీదేవి. రుక్మిణికి ఆ భయం,
రుక్మిణీదేవి కావాలి అంటే మీరు చూడండి, మనం అందరం అనుకుంటాం కృష్ణుడికి అర్పించడానికి మనం చాలా భయపడుతుంటాం. నా దగ్గర ఇంతే ఉంది, ఇంతే అర్పించగలను, ఇంతకు మించి నేను ఇవ్వలేను. మనం ఏదైనా సరే కృష్ణుడి సేవ కోసం ఇవ్వాలన్నా, కృష్ణుడి సేవ కోసం ఏదైనా చేయాలన్నా మనందరికీ మన దగ్గర 100 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వడానికి కూడా ఆలోచిస్తాం మేము కదా. ఇక్కడ లక్ష్మీదేవి చూడండి, మీరు ఇంత ఇస్తే కృష్ణుడు అంత ఇస్తాడు, చివరికి లక్ష్మీదేవిని తాకట్టు పెట్టేస్తాడు. సో లక్ష్మీదేవికి అది అదే భయం, రుక్మిణీదేవికి అదే భయం. సుధాముడి దగ్గర నువ్వు అంత తీసుకుంటున్నావు, ఒక పిరికెడు తీసుకున్నావు చాలు, ఇప్పటికే ఇదైపోతుంది, మళ్ళీ ఇంకా తీసుకుంటే ఇంకా నేను ఈ సృష్టిలో ఎవరికీ సేవ చేసేది లేదు, నేను ఓన్లీ సుధాముడికే సేవ చేయాల్సి ఉంటుంది అని లక్ష్మీదేవి భయపడుతుంది. అది కృష్ణుడు కనుక స్వీకరిస్తే, మనం అర్పించినటువంటి కృష్ణుడు కనుక స్వీకరిస్తే లక్ష్మీదేవి ఏ విధంగా మనకి బానిస అవుతుందో ఇక్కడ మనకి శ్లోకం నుంచి అర్థమవుతుంది. ఇది ఆంతరంగిక కారణం. ఓకే, ఇది ఆంతరంగిక, ఇది యాక్చువల్ కారణం. బయటికి కనిపించేవన్నీ నిజాలు కాదు, బయటికి కనిపించడం కూడా చాలా నిజాలు ఉంటాయి. ఓకే, సో కాబట్టి లక్ష్మీదేవి యొక్క మనసుని ఇక్కడ మాట్లాడుతున్నారు మన ఆచార్యులు. ఓకే, మనసులో ఏముంది అనేటువంటి విషయాన్ని, ఎందుకు ఆపింది కృష్ణుని అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ 11వ శ్లోకం. హైమవతి మాత. ప్రభుజీ, ఇది తెలిస్తే శ్రద్ధగా బాగా ఆఫర్ చేస్తాం ప్రభుజీ. అవును మాత. హైమవతి మాత. Next. ఏతావతాళం విశ్వాత్మన్ సర్వసంపత్ సమృద్ధయే ఏతావతాళం విశ్వాత్మన్ సర్వసంపత్సమృద్ధయే యస్మిన్ లోకే తవాయుష్మిన్ పుంసస్త్వత్తోషకారణం. అస్మిన్ లోకే వాయుష్మిన్ పుంసస్త్వతోషకారణం. రుక్మిణీదేవి పలికిన్, ఓ విశ్వాత్ముడా, ఇహపరములలో ఇతనికి సకల సంపదలను ఒసగుటకు ఇంత మాత్రం చాలును. ఎవ్వరి సమృద్ధి అయినను కేవలము నీ సంతుష్టి పైనే ఆధారపడిన కదా. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ఓకే, నువ్వు ఇప్పటికి తిన్నది ఏదైతే తిన్నావో దాంతో ఇహపరాలలో కావాల్సినటువంటి సుఖ సంతోషాలన్నీ ఆయనకి వచ్చేస్తాయి. ఇంకా అంతకంటే తిని ఇంకా ఏముంది, నువ్వు ఆల్రెడీ సంతుష్టుడు అయిపోయావు కదా, సంతుష్టుడు అయిపోయిన తర్వాత ఇంకా తినాల్సినటువంటి అవసరం లేదు అని ఆమె చెప్తుంది. అంటే నువ్వు ఎంత స్వీకరించావో అంతే చాలా ఎక్కువ అని ఆమె చెప్తుంది. దాంతో సుధాముడు ఇహపరాలలో, అంటే ఈ లోకంలోనే కాదు, ఈ లోకంలోనే కాదు, ఇంకా ఇక మళ్ళీ ఆయన పరలోకంలో కూడా ఆయన సంతృప్తిని పొందగలడు. అంత నువ్వు ఆయనకి ఆల్రెడీ ఇచ్చేసినట్లే అని చెప్తున్నారు రుక్మిణీదేవి. నెక్స్ట్ 12వ శ్లోకం. మంజులత మాత. బ్రహ్మణస్తాంతు రజనీం ఉషిత్వాచ్యుత మందిరే బ్రాహ్మణస్తాం తు రజనీముషిత్వాచ్యుత మందిరే ఉక్త్వా ప్రీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యతా. భుక్త్వా పీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యథా. భాష్యం. శుకదేవ గోస్వామి పలికెను, బ్రాహ్మణుడు తృప్తి తీరగా భోజన పానీయాదులను స్వీకరించిన పిమ్మట ఆ రాత్రి అచ్యుతుని మందిరమున నందే గడిపి తాను ఆధ్యాత్మిక జగత్తుకు చేరినట్లుగా భావించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. యాక్చువల్గా ఆ రోజు భోజనాలు అన్ని స్వీకరించిన తర్వాత, అంటే కృష్ణుడు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని అంతా స్వీకరించిన తర్వాత ఆ రాత్రికి అక్కడే గడిపేశారు. ఎక్కడ ఉన్నారు? కృష్ణుడి మందిరంలో ఉన్నారు ఆయన. ద్వారకలో ఎక్కడ ఏదో గెస్ట్ హౌస్ లో కాదు, ఓకే, కృష్ణుడి రూమ్ లోనే ఉన్నారు ఆయన. ఆ రాత్రి ఆయనకి ఎలా అనిపించింది? ఈ భూమి మీద ఉన్నట్టు ఆయనకి అనిపించలేదు. ఈ భూమి, ఆయన ఆల్రెడీ గోలోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట ఆయనకి. ఓకే, ముక్తి పొందిన తర్వాత ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క ధామంలో ఉంటామో అలాంటి అనుభూతి కలుగుతుంది ఆయనకి. ఆధ్యాత్మిక జగత్తుకు చేరినట్లు ఆయనకి అనిపించిందంట. నెక్స్ట్ 13వ శ్లోకం. సునీత కంఠం నేను. స్వభూతే విశ్వభావేన స్వసుఖేనాభివందితః. సునీత కంఠం నేను మత. హరే కృష్ణ ప్రభుజీ. స్వభూతే విశ్వభావేన స్వసుఖేనాభివందితః. జఘామస్వాలయం తాత పద్యనువ్రజనందితః. జగామస్మాలయం తాత పద్యనువ్రజనందితః. భావం. మర్నాడు సుధాముడు ఆత్మసంతుష్టుడు విశ్వపోషకుడునైన శ్రీకృష్ణునిచే ఆదరింపబడిన వాడే స్వగృహమునకు బయలుదేరెను.
పరీక్షన్ మహారాజా ఆ బ్రాహ్మణుడు రహదారిపై నడుచుచు పరమానందమును అనుభవించసాగెను. భాష్యం. శ్రీకృష్ణుడే సమస్త విశ్వమునకు వాంఛిత వస్తువులను సమకూర్చుననేది విషయము ఇచ్చట మనకు గుర్తు చేయబడుచున్నది. కనుక ఇంద్రుని కన్నను అధికమైన సంపదను అతడు సుధామునికి వసగబోచున్నాడని ఎరగవలసి ఉన్నది. స్వీయానందమున పరిపూర్ణుడైనందున అతడు వరముల నొసగుటలో అపరిమిత శక్తి సంపన్నుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు సుధామునితో పాటు రహదారిలో కొంత దూరం నడిచి చివరకు ఆ బ్రాహ్మణునితో ఆదరపూర్వక వచనములను పలికి వంగి నమస్కరించి అతనికి వీడ్కోలు పలికినట్లు అభివందిత అను పదము సూచించునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ, ఓకే. ధన్యవాదాలు. ఆ రోజు రాత్రంతా కూడా సుధాముడు శ్రీకృష్ణుడి యొక్క మందిరంలోనే ఉన్నారు. ఆయన ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి అనుభూతిని పొందారు శ్రీకృష్ణుడితో కలిసి. ఇక తెల్లవారిన తర్వాత సుధాముడు శ్రీకృష్ణుడి నుంచి పర్మిషన్ తీసుకొని, అంటే వీడ్కోలు, తన స్వగృహానికి బయలుదేరారనమాట. అయితే సుధాముడి యొక్క భార్య ఏం చెప్పి పంపిస్తే సుధాముడు ఏం చేసి ఇంటికి వస్తున్నాడు? ఏమి చెప్పలేదు కృష్ణుడితో. ఐశ్వర్యం అడగమంటుంది కదా ప్రభుజీ. ఇంటికి వెళ్తే సుధాముడి పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు? భార్య ఏం చెప్తే ఆయన ఏం చేశాడు? నువ్వు పోయి ఇది తీసురా అది తీసురా అని చెప్తే నువ్వు ఉట్టి చేతులతో వస్తావా అంటుంది కదా. అవును ప్రభు. సుధాముడు వెళ్ళేటప్పుడే అనుకున్నాడు నేనేం అడగకూడదని. ఆయనకి వెళ్ళిన తర్వాత కూడా కృష్ణుడు చూసినటువంటి ఆనందంలో ఆయనకి భౌతికమైనటువంటి ఏది గుర్తు రాలేదు. ఆయన ఆధ్యాత్మిక లోకంలో ఉన్నట్లు ఫీల్ అయ్యారు ఆయన. ఓకే. ఇంకా భౌతిక కోరికలు ఎలా మిగులుతాయి? కృష్ణుడు చూసిన తర్వాత ఎవరికైనా భౌతిక కోరికలు మిగులుతాయా? సో సుధాముడికి కూడా ఎలాంటి భౌతిక కోరిక మిగలలేదు. అందుకనే సుధాముడు కృష్ణుని ఏ కోరిక కోరలేదు. కృష్ణుడు కూడా సుధాముడికి ఏమీ ఇవ్వలేదు. ఆయన వెళ్ళిపోతుంటే ఓకే బాయ్ చెప్పారు. ఓకే. అంటే మరి భౌతికమైనటువంటి ఏ కోరికని తీర్చకుండానే శ్రీకృష్ణుడు సుధాముణ్ణి సాగనంపితే సుధాముడు ఆనందంగా ఉండాలా, బాధపడాలా? ఒకవేళ నిజంగా బాధపడాలి. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే నిజానికి చాలా బాధపడతారు. కానీ సుధాముడు భౌతికమైనటువంటి వ్యక్తి కాదు. భౌతిక ఇంద్రియ భోగంతో ఆనందాన్ని పొందేటువంటి వ్యక్తి అంతకంటే కాదు. మరి ఇంతకుముందు కృష్ణుడు ఏమన్నాడు? ఇంద్రుడి కంటే గొప్ప సంపదని నేను ఇవ్వాలి అని అన్నారు. అంటే ఇంద్రుడి కంటే ఇవ్వబోయేటువంటి గొప్ప సంపద భౌతికం కాదు. ఇక్కడ ఇంద్రుడు పొందేటువంటి ఆనందం కంటే గొప్ప ఆనందం భౌతికమైనటువంటి ఆనందం కాదు. ఆధ్యాత్మికమైనటువంటి సంపద, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం. సో భౌతికమైనటువంటి సంపద, భౌతికమైనటువంటి ఆనందం తాత్కాలికం కదా. అంటే ఇంద్రుడికి తాత్కాలికమైనటువంటి ఆనందమే ఉంది తనకున్నటువంటి పదవితోటి, తనకున్నటువంటి ఐశ్వర్యంతో. ఎందుకంటే ఆయన పదవి, ఆయన ఐశ్వర్యం భౌతికం కాబట్టి. కానీ సుధాముడికి ఇవ్వబోయేటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం. అందుకనే సుధాముడు భౌతికమైనటువంటి ఇంద్రియ భోగానికి సంబంధించినటువంటివి ఏవి కూడా కృష్ణుడి నుంచి తీసుకోకుండానే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నా కానీ దారిలో అయ్యో నాకు ఇది ఇవ్వలేదే, అయ్యో నా ఈ కోరిక తీర్చలేదే, అయ్యో నా ఆ కోరిక తీర్చలేదే, అయ్యో నా ఇంద్రియ భోగం రేపటి నుంచి ఎలా, ఈ రోజంటే నేను శుభ్రంగా రుక్మిణీదేవి పెడితే తిన్నాను, ఈ రోజంటే రుక్మిణీదేవి చామర వీస్తే నేను చక్కగా చెమట పట్టకుండా నిద్రపోయాను, రేపటి నుంచి నాకు చామర ఎవరు వీస్తారు, రేపటి నుంచి నాకు ఫ్యాన్ ఎవరు ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది, రేపటి నుంచి నేను ఎక్కడ పడుకోవాలి, ఈ రోజు అంటే కృష్ణుడి మందిరంలో పడుకున్నాను, రేపటి నుంచి ఎక్కడ పడుకోవాలి, ఇలాంటి ఆలోచనలు చేయలేదు ఆయన. ఆయన తిరిగి వెళ్తున్నటువంటి దారిలో, తన ఇంటికి వెళ్తున్నటువంటి దారిలో నిరంతరం ఆయన కృష్ణుడికి సంబంధించినటువంటి దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని స్మరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పరమ ఆనందంలో వెళ్తున్నాడు ఆయన, తన్మయత్వంలో వెళ్తున్నాడు ఆయన. ఆయనకి ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు గుర్తు రావట్లేదు, ఇంద్రియ భోగము గుర్తు రావట్లేదు, రేపేమిటి అనేది గుర్తు రావట్లేదు, ఇంటికి వెళ్తే భార్య ఏమంటుంది అనేది కూడా గుర్తు రావట్లేదు. తనకు గుర్తొస్తుందల్లా ఏమిటి? తన కృష్ణుడితో గడిపినటువంటి కొన్ని క్షణాలు, తన కృష్ణుడితో గడిపినటువంటి కొంత సమయం ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ 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 స్మరించుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఏ తీర్థయాత్ర ఇంద్రుడి కంటే ఎక్కువ ఆస్తి ఇచ్చినట్టేగా ప్రభుజీ ఆయనకి. అంతే, ఆనందం ఇంద్రుడి కంటే ఎక్కువ ఆనందంలోనే ఉన్నారు కాబట్టి ఇంద్రుడికి ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. సో అంటే ఇది ఒక రకంగా ఎవరైనా సరే ఒక భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఒకవేళ మనం ఈ బృందావనం, మాయాపూరో వెళ్ళామనుకోండి,
వెళ్ళినటువంటి మనకి మన యాత్ర సక్సెస్ఫుల్ అంటే సుధాముడి యొక్క మూళ్ళో వెళ్ళడం, సుధాముడి యొక్క మూళ్ళో కృష్ణ సేవ చేయడం, సుధాముడి యొక్క మూళ్ళో తిరిగి మనం మళ్ళీ ఇంటికి వెళ్ళగలగడం అనేటువంటిది కనుక జరిగినట్లయితే అప్పుడు మన యాత్ర నిజంగా సక్సెస్ అయినట్టు. అవును. ఒకవేళ మనం గనక సుధాముడి యొక్క చైతన్యంలో గనక మనం లేము అని అంటే, వెళ్ళేటప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ సుధాముడి యొక్క చైతన్యంలో మనం లేము అని అంటే మన యాత్ర సక్సెస్ అయినట్లు కాదు. ఓకే, సో మన యాత్రలో లోపాలు ఉన్నట్లు. ఓకే, సో రహదారి మొత్తం కూడా ఆయన నడుచుచు పరమానందాన్ని అనుభవించసాగాడు. ఎందుకు? ఆయనకి వెనకాల పెట్టెలు ఉన్నాయి కాబట్టి. కృష్ణుడితో గడిపిన క్షణాలు గుర్తు భగవంతుడు చేసుకుంటూ ఆ, మధుర కృష్ణుడితో స్మృతులు. గడిపినటువంటి క్షణాలు, సమయమే ఆయనకి ఎన్నో ఆ, ఐశ్వర్యాలు పెట్టినటువంటి పెట్టెల కంటే ఎక్కువ అనమాట ఆయనకి. ఓకే, నెక్స్ట్ 14వ శ్లోకం. నిర్మోహ గంగమాత. సచాలబ్ధ్వా ధనం కృష్ణాన్నతు యాచితవాన్ స్వయం సచాల్ సచాలబ్ధ్వా ధనం కృష్ణాన్ నతు యాచితవాన్ స్వయం స్వగృహాన్ వ్రీడితో గచ్చన్ మహద్దర్శన నిర్వృతః. స్వగృహాన్ వ్రీడితో గచ్చన్ మహాదర్శన నివృత. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. బాహ్యమునకు శ్రీకృష్ణుని నుండి ధనమును ఏమాత్రము పొందనప్పటికీ సుధాముడు మిగులు లజ్జితుడై తనంతట తాను దానిని అర్థించలేదు. దేవదేవుని దర్శనముచే పరిపూర్ణ సంతృష్టుడై అతడు స్వగృహమునకు మరలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుని యొక్క దర్శనానికి మించినటువంటి ఐశ్వర్యం ఇంకొకటి లేదు భక్తుడికి. అందుకనే తను ఒకవేళ ఐశ్వర్యాన్ని పొందితే చాలా ఆనందంగా ఉంటాను అనేటువంటిది తన భార్య కోరిక అయినా, తన భార్య కోరికను మన్నించి తాను శ్రీకృష్ణుడి దగ్గరికి ఐశ్వర్యం కోసమే వచ్చినప్పటికీ ఆ ఐశ్వర్యానికి మించినటువంటి ఆనందాన్ని ఆల్రెడీ అనుభవిస్తున్నప్పుడు ఆ ఐశ్వర్యం ఇంకా కావాలనేటువంటిది ఎవరికీ అనిపించదు. కాబట్టి సుధాముడు భౌతికమైనటువంటి ఏ కోరిక శ్రీకృష్ణుడి నుంచి తీర్చుకోకపోయినా, శ్రీకృష్ణుడి నుంచి ధనం పొందకపోయినా, తను ఏ భౌతికమైనటువంటి కోరిక తీర్చు అని కృష్ణుడిని అడగలేదు. అడగకుండానే ఆయన తను పొందినటువంటి దర్శనంతో పరమ సంతుష్టుడై, పరిపూర్ణ సంతుష్టుడై ఆయన స్వగృహానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 15వ శ్లోకం. సునీత హరిబాబు. హరే అహో కృష్ణ. బ్రహ్మణ్య దేవస్య దృష్టా బ్రహ్మణ్యతామయా అహో బ్రాహ్మణ్య దేవస్య దృష్ట్వా బ్రాహ్మణ్యతా మయా యద్ధరిద్ధతమో లక్ష్మీం ఆశ్లిష్టో బిభ్రతో రసీ. యదద్ధరిత్రామో లక్ష్మీ మాతిరిష్టో బిభ్రతో రతి. సుధాముడు తలిచిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు ఎడల భక్తి కలిగిన వానిగా తెలియబడినాడు. ఇప్పుడు స్వయముగా నేడు అట్టి భక్తికి గాంచు తిని వక్షస్థలమున లక్ష్మీదేవి ధరించడి అతడు అతి దరిద్రుణ్ణి ఆలింగనము చేసుకుని నాడు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడి గురించి ఇప్పటి వరకు విన్నాము, ఇప్పుడు చూసాము. శ్రీకృష్ణుడి గురించి ఏం విన్నాము? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ. ఇదే కదా మనం విన్నది శ్రీకృష్ణుడి గురించి. అంతే అంటే ప్రభుజీ. అవును ప్రభు. బ్రాహ్మణుల ఆదరాన్ని కలిగినటువంటి వ్యక్తి, బ్రాహ్మణుల యొక్క రక్షకుడు, బ్రాహ్మణులంటే ప్రేమిస్తాడు కృష్ణుడు అనేటువంటిది విన్నాం. ఇప్పుడు స్వయంగా సుధాముడిని ఏ విధంగా ఆయన ఆహ్వానించారు, సుధాముడికి ఏ విధంగా సేవ చేశారు అనేటువంటిది కనుక చూసినట్లయితే మనకి అది రుజువు అవుతుంది. వక్షస్థలం మీద లక్ష్మీదేవిని కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక ఒక ఆ దరిద్రుడుగా కనిపిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు, ఒక దరిద్రుని, అతి దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని ఆలింగనం చేసుకున్నారు. అంటే ఏంటి? బ్రాహ్మణుడికి తాను ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ సుధాముడు కూడా అదే గుర్తు తెచ్చుకుంటున్నాడు. నన్ను కృష్ణుడు ఆలింగనం చేసుకున్నారు. మరి ప్రతి క్షణం గుర్తు రావాలి కదండి, కృష్ణుడితో గడిపినటువంటి ప్రతి క్షణం గుర్తు రావాలి కదా. ఓకే, కృష్ణుడి స్థాయి ఎక్కడ, కృష్ణుడు ఎంత గొప్పవాడు, అయినా సరే నన్ను ఆలింగనం చేసుకున్నారంటే ఆయనకి బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి భక్తి, బ్రాహ్మణుల మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది అర్థమైపోతుంది అని సుధాముడు గుర్తు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ 16వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. క్వాహం దరిద్ర పాపీయాన్ క్వ కృష్ణ శ్రీనికేతనః.
వాహం దరిద్ర పాపీయాన్ వా కృష్ణ శ్రీనికేతనః బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభితః. బ్రహ్మబంధురితి స్మాహం బాహుభ్యాం పరిరంభితః. నేనెవ్వడను పాపిని దరిద్రుడనైన బ్రాహ్మణ బంధువును. ఇక శ్రీకృష్ణుడెవరు? షడ్విభూతి పూర్ణుడైన దేవదేవుడు. ఆయనను తన రెండు బాహువులతో అతడు తన్ను ఆలింగనం చేసుకొనినాడు. భాష్యం. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతం మధ్యలీల 7.143 నుండి తీసుకొనబడినది. సుధాముడు ఎంతటి వినమ్రుడనగా తన దారిద్ర్యమును అతడు తన దోషముగా తన పాప ఫలితముగా పరిగణించినాడు. ఇటువంటి స్వభావము దారిద్ర్య దోష గుణరాశి నా నాసి దారిద్ర్య దోషము గుణరాశిని నశింపజేయును అనేది సామెతను అనుసరించియే ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ఒక భక్తుడికి ఎలాంటి వినయం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము సుధాముని చూసి నేర్చుకోవాలి. ఎంత వినయ విధేయతలను కలిగి ఉండాలి అనేటువంటిది సుధాముని చూసి మనం నేర్చుకోవాలి. మనం ఒకవేళ టెంపుల్కి వెళ్ళామనుకోండి, టెంపుల్లో చాలా మంది భక్తులు వస్తారు. కానీ అందరి భక్తులకి సేవలు దొరుకుతాయా? ఉం? అందరి భక్తులందరికీ సేవలు అన్ని రకాల సేవలు దొరుకుతాయా? దొరకవు ప్రభు. కానీ మనం ఎలా మనకి ఏదో ఒక సేవ రెడీగా ఉంటుంది అనుకోండి, అప్పుడు మన మనసులో ఎలా అనిపిస్తుంది? మనం వెళ్ళగానే ఎవరో ఒకరు మనకి ఏదో ఒక సేవ ఇచ్చేస్తారు. మాతాజీ మీరు ఇది తీసుకోండి, మీరు ఈ పని చూసుకోండి, మీరు ఈ సెక్షన్ చూసుకోండి, లేకపోతే టెంపుల్ అంతా బాధ్యత మీరే వహించండి. ఈ రోజు టెంపుల్కి వచ్చిన డివోటీస్ అందరి మీద మీరే అజమాయిషి చలాయించండి, లేకపోతే టెంపుల్ డిసిప్లిన్ అంతా చూడండి, లేకపోతే కిచెన్ అంతా మీరే చూసుకోండి, లేకపోతే డిటి వర్షిప్ అంతా మీరే చూసుకోండి. ఇలాంటి సేవలు ఏవో ఒకటి మనకి ఇచ్చేసారు అనుకోండి, మనం ఎప్పుడు వెళ్ళినా కానీ మనకు ఆ గుర్తింపు ఉంటుంది టెంపుల్లో. ఎప్పుడు వెళ్ళినా కానీ మన సేవ మనకు ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది ప్రభుజీ. భగవంతుని అనుగ్రహం. అనుగ్రహం దాంతో గురు పాటు కృప ఇంకా ఏమనిపిస్తుంది? ఉం? నా- నన్ను నా- మెచ్చిన నన్ను కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరికీ రాని అవకాశం నాకు వచ్చింది. అంటే ఏంటి? గర్వం వస్తుంది. అహంకారం ప్రభు. అహంకారం అహంకారంతో చెప్పింది. కొంచెం అహంకారం కూడా. నిత్యాహంకారం. ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే నేను గొప్పవాడిని, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే భక్తిలో నేను పురోగమించాను, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా నాకు ఎక్కువ గుర్తింపు ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా నేనే ముఖ్యం కృష్ణుడికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా టెంపుల్ మేనేజ్మెంట్ కూడా నేనే ముఖ్యం, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను గొప్పవాణ్ణి అనేటువంటి ఒక చిన్న అహంకారం అనేటువంటిది మనలోకి వచ్చేస్తుంది. ఇది వినయం కాదు. సుధాముడు శ్రీకృష్ణుడి యొక్క మందిరానికి వెళ్తే స్వయంగా శ్రీకృష్ణుడే సుధాముడి యొక్క పాదాలను కడిగి ఆయన నెత్తి మీద చల్లుకున్నాడు. అలాంటి సుధాముడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడంటే, నేను ఒక పాపాత్ముణ్ణి, దరిద్రుణ్ణి అని అనుకుంటున్నాడు. ఇది వినయం అంటే. కృష్ణుడు నన్ను కౌగలించుకోవడం, కృష్ణుడు నా పాదాలు కడగడం, కృష్ణుడు నా పాదాలు కడిగి నెత్తి మీద తను నా పాదాలు కడిగినటువంటి నీళ్లను చల్లుకోవడం అనేటువంటిది నా గొప్పతనం కాదు, కృష్ణుడు గొప్పతనం. ఓకే, నాకు అర్హత లేదు. అలాంటి ఒక కృష్ణుడితోటి అలాంటి ఆదరాన్ని పొందాల్సినటువంటి అర్హత నాకు లేకపోయినా కృష్ణుడు నాకు అలాంటి ఆదరాన్ని ఇచ్చాడు అంటే కృష్ణుడి యొక్క గొప్పతనం ఇది అని అనుకుంటున్నాడు సుధాముడు. ఇది ఒక శుద్ధ భక్తుడికి ఉండాల్సినటువంటి ఒక వినయం. నిజంగా ఒక పాపాత్ముడికి కృష్ణుడు అలా పాదాలు కడిగి ఆయన నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడండి? ఒక పాపాత్ముడు అయితే సుధాముడు అనుకున్నట్టు చల్లుకోడు ప్రభు. లేదు ప్రభుజీ, సుధాముడు భక్తుడు గొప్ప కాబట్టి. భక్తుడు కాబట్టి సుధాముడు ఎంతో శుద్ధ భక్తుడు కాబట్టి, గొప్ప భక్తుడు కాబట్టి, నిరంతరం పూర్తి కృష్ణుడినే శరణాగత భావం ఉంది కాబట్టి సుధాముణ్ణి అలా పూజించారు శ్రీకృష్ణుడు. కానీ సుధాముడు మనసులో ఎలా ఉంది? సుధాముడి యొక్క వినయం వల్ల ఆయన ఏమనుకుంటున్నాడు? నేను గొప్ప భక్తుణ్ణి కాబట్టే కృష్ణుడు నాకు ఇలా చేశారు అని అనుకోవట్లేదు ఆయన. నేను చాలా పాపాత్ముణ్ణి కాబట్టే నాకు ఇలాంటి దారిద్ర్యం ఉంది అని తను అనుభవిస్తున్నటువంటి ప్రతి కూడా తన యొక్క పాప ఫలితాల కారణంగానే తను అనుభవిస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఓకే, తన కర్మ ఫలితాల కారణంగానే తను అనుభవిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. అందుకనే తాను చాలా నీచమైనటువంటి వాడిగా ఆయన చూసుకుంటున్నాడు. అంటే ఎవరితో కంపేర్ చేసుకున్నా కానీ ఒక భక్తుడు, అంటే ఒక ఆరంభ దశలో ఉన్నటువంటి ఒక భక్తులతో కంపేర్ చేసుకున్నా కానీ శుద్ధ భక్తుడు తనకంటే నేను తక్కువ స్థాయిలోనే ఉన్నాను అని అనుకుంటాడు. అది వినయం అంటే.
ఉమ్? తృణాదపి సునీచేవి. ఎందుకన్నారు శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు? గడ్డి పూచ కంటే కూడా నేను హీనమని తనను అనుకుంటాను శుద్ధ తాను హీనమైనటువంటి వాడుగా ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి భక్తులు. అంతేకాని నేనెంత, నా ఐశ్వర్యం ఎంత, నా పలుకుబడి ఎంత అని ఆలోచనలు చేస్తూ భక్తిలో ఉన్నటువంటి వ్యక్తులు నిజమైనటువంటి భక్తులు కాదు. ఓకే, అది. సో అంత వినయం సుధాముడికి ఉంది. అందుకని సుధాముడు ఏమనుకుంటున్నాడు, నేను ఎవరిని, నేను ఒక పాపిని, దరిద్రుడిని, ఒక బ్రాహ్మణ బంధువుని. నేను బ్రాహ్మణుడు కూడా కాదు, ఒక బ్రాహ్మణ బంధువుని. అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, కానీ నాకు బ్రాహ్మణ లక్షణాలు కూడా లేవు. ఓకే, కాబట్టి నేను బ్రాహ్మణ బంధువుని అని అంటున్నాడు, బ్రాహ్మణుణ్ణి అని అంటే. అంటే ఒక బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి అర్హత కూడా నా దగ్గర లేదు. ఓకే, అలాంటి ఒక నన్ను మరి భగవంతుడు ఎవడు? భగవంతుడు షడ్విభూతి పూర్ణుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు. నేనెక్కడ, ఆయన ఎక్కడ, నేనెంత, ఆయన ఎంత. అయినా సరే శ్రీకృష్ణుడు నన్ను ఆయన తన 2 బాహువులతోటి ఆలింగనం చేసుకున్నారు అని మళ్ళీ మళ్ళీ తలుచుకుని తన్మయత్వానికి గురి అవుతున్నారు. ఆ ఆలింగనం మామూలు ఆలింగనం కాదు. ఉం? స్వయంగా కృష్ణుడు తన 2 బాహువులతోటి ఆహ్వానించి మరీ ఆలింగనం చేసుకున్నారు అని అంటే ఆ స్పర్శే ఎంతో పవిత్రం చేసేస్తుంది కదా. ఆ స్పర్శ చాలు, కృష్ణుడి యొక్క స్పర్శ మాత్రం చాలు భక్తుడికి జన్మ జన్మలకి పవిత్రత అనేటువంటిది ఎలా వస్తుంది. సో సుధాముడిలో ఉన్న క్వాలిఫికేషన్ ఇది. ఆ వినయం అనేటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ కారణంగానే కృష్ణుడు ఆయనకి ఆ స్థానాన్ని ఇచ్చారు. ఓకే, కాబట్టి మనం ఎంత వినయంగా ఉంటామో, మనం ఎంత తక్కువగా మనల్ని చూసుకుంటామో కృష్ణుడికి అంత ఇష్టమైన వాళ్ళగా అవుతాం మనం. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. ఉమాపతి ప్రభు. నివాసిత ప్రియాజుష్టే పర్యంకే భ్రాతరో యతాం. ఉమాపతి ప్రభు చదవండి. ఉమాపతి ప్రభు చదవండి. హరే కృష్ణ. నివాసిత ప్రియాజుష్టే పర్యంకే భ్రాతరో యతా మహిష్యా వీజిత శాంతో బాలవ్యజనహస్తయా. మహిష్యా వీజిత శ్రాంతో బాల వ్యజన అంతయా. నన్ను తన సోదరుల్లో ఒకని వలె భావించి అతడు తన పట్టపురాణి పర్యంకముపై కూర్చుండజేసినాడు. నేను అలసినందున అతని పత్నియే స్వయంగా నాకు చామరమును వీచినది. సో వాళ్ళ గొప్పతనం గురించి చూడండి, ఇంకా మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. అంటే దారి పొడుగునా నడుస్తూ ఆయన వెళుతూ ఉన్నాడు తన గ్రామానికి, కానీ తన చైతన్యంలో ఏముంది? కృష్ణ చైతన్యమే. కృష్ణ కృష్ణ చైతన్యం. చైతన్యంలోనే ఉన్నాడు. ఆయన ఆయన కృష్ణుడితో గడిపినటువంటి మధురమైనటువంటి క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఇలాంటి పాపాత్ముడిని, ఇలాంటి దరిద్రుణ్ణి అయినటువంటి నాకు, బ్రాహ్మణ బంధువునైనటువంటి నాకు శ్రీకృష్ణుడు స్వయంగా తన భార్యను కూర్చోబెట్టాల్సినటువంటి శయ్య మీద నన్ను కూర్చోబెట్టారు. నేను అక్కడికే జర్నీ చేసి వచ్చి ఉన్నాను కాబట్టి, అలసిపోయి చెమటలు బట్టి ఉన్నాను కాబట్టి స్వయంగా తన భార్య అయినటువంటి రుక్మిణీదేవి నాకు చామర సేవ చేశారు. ఓకే, ఇది కూడా ఆయన గుర్తు తెచ్చుకుంటున్నారు. ఓకే, సో ఇలాంటి ఒక స్థానం ఎవరికి ఇస్తారు కృష్ణుడు? తన సోదరులకి ఇచ్చినటువంటి స్థానాన్ని నాకు ఇచ్చారు. తన సోదరులా చూసుకున్నారు నన్ను. తన సోదరులాగా నన్ను చూసుకున్నారు. అంతేకాదు దేవతలైనట్లు నన్ను అర్చించారు. సో నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది ఎలా అర్చించారు. మళ్ళీ ఇంతటితో ఆగారా? పూజ చేశారు, అర్చించారు, అన్ని చేశారు కదా. ఓకే, అవి కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు. చూద్దాం నెక్స్ట్ 18వ శ్లోకం. రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ మ్యూట్ చేసుకున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి ప్రభు. శుశ్రూషయా పరమయా పాద సంవాహనాదిభిః. శుశ్రూషయా పరమయా పాద సంవాహనాదిభిః. పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవత్. పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవత్. హరే కృష్ణ. అతడు దేవుడైనప్పటికీ బ్రాహ్మణులందరకు పూజాధ్యేయమై అయినప్పటికీ పాద సంవాహనముతోనూ
ఇతర వినమ్ర సేవలతోనూ దేవతలైనట్టు నన్ను అర్పించాను. హరే కృష్ణ ప్రభుజీ. ఆయన దేవాది దేవుడు. అందరి పూజల యొక్క లక్ష్యమే ఆయన. అది సృష్టిలో ఎవరైనా సరే భగవంతుడు పూజించాలి అంటే ఎవరిని పూజించాలి? శ్రీకృష్ణుడిని పూజించాలి. పూజ యొక్క ధ్యేయమే ఆయన. అలాంటి శ్రీకృష్ణుడు ఆయన ఏం చేస్తున్నారు? నన్ను పాద సంవాహనముతోనూ, అంటే పాద ప్రక్షాళనంతోనూ, తర్వాత ఇతర వినమ్రమైనటువంటి సేవలతోనూ నేనేదో దేవతనైనట్టు నన్ను దేవతలను అర్చించిన విధంగా ఆయన నన్ను అర్చించారు అని. అది కూడా అంటే శ్రీకృష్ణుడు కేవలం ఆలింగనం చేసుకున్నది, చామర సేవ చేసింది మాత్రమే కాదు, గుర్తు తెచ్చుకుంటుంది ఆయన. ఆయన పాద పూజ, ఆయన ఆయన కూర్చోబెట్టడం, ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయనకి చేసినటువంటి అర్చన అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు అనమాట ఆయన. ఓకే, ఆయన దారి పొడుగునా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం. సర్వరాజ్యమాత. స్వర్గాపవర్గయో పుంసాం రసాయం భువి సంపదాం. ప్రభుజీ తమ స్వర్గాపవర్గయో పుంసా రసాయం భువి సంపదం. సర్వాసామపి సిద్ధీనాం మూలం తచ్చరణార్చనం. సర్వాసామపి సిద్ధానాం మూలం తచ్చరణార్చనం. హరే కృష్ణ ప్రభుజీ. స్వర్గమునందు, మోక్షమునందు, పాతాళమునందు, పృథ్వీ ఎందు మనిషి పొందగలిగే సకల సిద్ధులకు ఆ దేవదేవుని పాద పద్మార్చనమే మూల కారణమై ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే స్వర్గాన్ని పొందాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా, లేకపోతే అంటే అన్ని లోకాల గురించి మాట్లాడుతున్నాం. స్వర్గలోకంలో అయితే, లేకపోతే పాతాళ లోకంలో అయితే, పృథ్వీ మీద అయితే, లేకపోతే ఆధ్యాత్మిక లోకంలో అయితే, మోక్షం నందైతే, ఎక్కడైనా సరే పొందగలిగేటువంటి సకల సిద్ధులకు ఆ దేవదేవుడి పాదార్చనమే మూల కారణం. ఓకే, ఎక్కడైనా సరే అత్యున్నతమైనటువంటి లాభాన్ని పొందాలంటే ఏం చేయాలి? భగవంతుడికే అర్చన చేయాలి, భగవంతుడినే పూజించాలి. ఆయనే మూల కారణం. ఆయన పాదార్చనే మనకి అన్ని రకాల సుఖాలని ఇస్తాయి అని చెప్తున్నారు. అది ఏ లోకంలో అయినా సరే. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ, దేవదేవుని పాద పద్మార్చనం చేస్తే పాతాళానికి వెళ్ళం కదా. పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సిద్ధులని పొందాలి అని అంటే వాళ్ళకి కూడా శక్తులు కావాలి కదా, వాళ్ళకి కూడా ఆనందం కావాలి కదా. అక్కడ అంటే ఏ లోకంలో ఉన్న వాళ్ళు ఆ లోకానికి తగినటువంటి సుఖ సంతోషాలను అనుభవించాలంటే కూడా వాళ్ళు ఆశ్రయించాల్సింది ఆ దేవదేవుడి యొక్క పాదపద్మాలు. ఓకే, భగవంతుడి యొక్క స్థాయి గురించి, స్థానం గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. అతనోయం ధనం ప్రాప్య మాధ్యన్నుచ్చైర్నమాం స్మరేత్. అతనోయం ధనం ప్రాప్య మాధ్యన్నుచ్చైర్నమాం స్మరేత్. ఇతి కారుణికో నూనం ధనం మే భూరినా దదాత్. ఇది కారుణికో నూనం ధనం మే భూరినా దదాత్. ఈ దరిద్రుడు అకస్మాత్తుగా ధనవంతుడైనచో అట్టి సుఖమత్తులో నన్ను మర్చిపోగలడు అని తలచెను. ఆ కరుణాపూర్ణుడగు భగవానుడు నాకు అల్పధనమైనను ప్రసాదించలేదు. భాష్యము. తనకు శ్రీకృష్ణుడు అల్పధనమైనను వసపలేదని సుధాముడు పలికిన దానికి వేరొక అర్థంను కూడా తీసుకొనవచ్చును. అతనికి అబ్బూరి ధనమును వసుకుటకు బదులుగా భగవానుడు తన సాంగత్యం అనేది అపార సంపదనే వసిగినాడు. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఈ అన్యభావమును వసిగి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకి భక్తుల ద్వారా వినకపోతే వీటన్నిటికీ మీనింగ్స్ వేరే రకంగా వస్తాయి. ఓకే, ఆయన చైతన్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా కూడా ప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. ఈవెన్ మీరు సినిమాలలో కానీ లేకపోతే సీరియల్స్ లో కానీ సుధాముడి యొక్క కథను కనుక మీరు చూస్తూ ఉన్నట్లయితే సుధాముడి యొక్క నిజమైనటువంటి భావాన్ని వాళ్ళు చూపించరు. ఇక్కడ ఈయన ఏమనుకుంటున్నారు? ఆయన పరమ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు, తన్మయత్వాన్ని పొందుతున్నారు. జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకొని మరి తన్మయత్వాన్ని పొందుతున్నారు. అలాంటి వ్యక్తి, పరమ ఆనందంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక ఆనందంతో కంపేర్ చేస్తే పోల్చదగిందేనా అసలు ఆనందం? అది తుచ్చమైంది, భౌతికమైంది. ఇది అలాంటి వ్యక్తి నాకెందుకు భౌతిక ఆనందం ఇవ్వలేదు అని అనుకుంటారా? అస్సలు అనుకోరు. అలాంటి ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు? ఇక్కడ ఏమనుకుంటున్నాడు అంటే శ్రీకృష్ణుడు నాకు భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని దేన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఒకవేళ భౌతికమైన ఐశ్వర్యాన్ని కనుక నాకు ఇచ్చినట్లయితే
ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరమ ఆనందం గురించి నేను మర్చిపోయే అవకాశం ఉంది. ఉం? అబ్బా అంత బాగా ఆలోచించారు. భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందినటువంటి మనము ఎక్కడ శ్రీకృష్ణుని మర్చిపోతాము అని చెప్పేసి కదా. మీకు అందరికి గుర్తుంటుందో ఉండదు. మీకు ఇష్టమైనది టేస్టీది ఏదైనా తిన్నారనుకో, మీరు ఏమంటారు? మీకు 4 రకాలు పెట్టారు. అందులో 4 తినాలి మీరు, కానీ అందులో మీకు ఒకటి చాలా రుచిగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా ఇష్టం కూడా. దాన్ని మీరు ముందు తింటారా, లాస్ట్ తింటారా? ముందు తింటాం ప్రభుజీ. ఫస్ట్ తింటారా? ఫస్ట్ తింటే అది తిన్న తర్వాత మీకు నచ్చనవి తిన్నారనుకోండి, నేనైతే లాస్ట్ తినలేం ప్రభుజీ. లాస్ట్ తింటాం ప్రభుజీ. బాగా నచ్చింది లాస్ట్ కే తింటాం. బాగా లాస్ట్ ఏమవుతుంది అంటే తింటంతా అయిపోయిన తర్వాత మీరు ఆ లాస్ట్ కి తిన్నటువంటి రుచిని ఫీల్ అవుతూ ఉంటారు కొంత సమయం వరకు. ఓకే, అందుకని చాలా మంది నోరు కూడా కడుక్కోరు. నోరు కడుక్కుంటే ఆ ఫీల్ పోతుంది అనమాట, టేస్ట్ పోతుంది. వాటర్ చిన్నప్పుడైతే అంతే ప్రభుజీ. చిన్నప్పుడైతే అంతే. అరగంట అయ్యాక కడుక్కుంటా, ఎందుకంటే ఇంకా నేను ఆ రుచిని ఫీల్ అవుతున్నాను అని అనుకుంటాను. నోరు కడుక్కుంటే ఆ రుచి పోతుంది అనమాట కదా. తీయని మామిడి పండు రసం పండు తినండి, తిన్న తర్వాత నోరు కడుక్కున్న తర్వాత ఆ రసం ఫీలింగ్ ఉంటుందా మళ్ళీ? ఉండదు. వాటర్ తాగితే అస్సలు బాగోదు. మామిడికాయ కారం వేసుకొని అన్నం తినండి, తిన్న తర్వాత ఇంకోటి ఏదైనా తినాలనిపిస్తుందా మీకు? అస్సలు. లాస్ట్ లో మొక్క తింటుంటే చాలా సేపు తింటాం ప్రభుజీ. మళ్ళీ అది తిన్న తర్వాత ఇంకేమైనా తింటే మళ్ళీ మీకు మామిడికాయ కారం టేస్ట్ గుర్తొస్తుందా? గుర్తురాదు ప్రభుజీ. కొత్త ఒకే కావాలి. అందుకనే ఆ టేస్ట్ నిలిచిపోవడం కోసం మనం ఏం చేస్తామంటే మనం ఇంక మళ్ళీ కొద్దిసేపు వాకి ఏమి తినం అనమాట, నోరు కూడా కడుక్కోం మనం. ఓకే, అట్లనే ఏదో సినిమాలో కూడా ఒకటి జోక్ వస్తుంది, లాస్ట్ కిక్ మందైతే ఆనందం వేరని ఏదో ఉంది కదా. వడ్డించేవాడు మనవాడు లాస్ట్ ఉన్నా కూడా అన్ని వస్తాయి ప్రభుజీ. లాస్ట్ ఓకే, అయితే ఇప్పుడు ఒకవేళ కృష్ణుడు కనుక భౌతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేసాడు అనుకోండి, ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించిన తరువాత కృష్ణుడు భౌతిక ఆనందాన్ని ఇచ్చేసాడు అనుకోండి, భౌతిక ఆనందంలో పడినటువంటి మనకి ఈ సంతృప్తి, ఈ ఆనందం, ఈ తన్మయత్వం గుర్తుంటాయి మళ్ళీ మనకి? గుర్తొస్తాయి మళ్ళీ మనకి? ఉండవు ప్రభు, ఉండవు ప్రభు. అంటే కృష్ణుడు మన మీద ఎంతో కరుణ చూపించాడు కాబట్టి కృష్ణుడు ఆ లాస్ట్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది మన మనసులో నిలబడిపోయేలాగా ఉంచేశాడు అని అనుకుంటున్నాడు సుధాముడు. ఓకే, ఆ చివరి అనుభూతి ఏదైతే ఉంది కృష్ణుడితోటి గడిపినటువంటి క్షణాల వలన కలిగినటువంటి ఆ ఆనందాన్ని కోల్పోకుండా ఉండాలి, అదే స్మరణలో ఉండాలి అని అంటే అంత దాన్ని పోగొట్టేటువంటిది ఏది రాకూడదు అనమాట మన లైఫ్ లోకి. ఓకే, అంటే కృష్ణుడు ఎక్కడ నాకు ఏ భౌతిక సంపదని ఇస్తున్నా కానీ నేను కృష్ణుడు ఎక్కడ మర్చిపోతాను అనేటువంటి భావంతో కృష్ణుడు నాకు భౌతికమైనటువంటి సంపదను ఇవ్వలేదు, అంటే కృష్ణుడు నా మీద కరుణ చూపించాడు అని అనుకుంటున్నాడు సుధాం. ఓకే, అంటే ఇదే మాటను మనం ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడికి నేను భౌతిక కోరికలతో వెళ్తే భౌతిక కోరికలు ఇవ్వలేదు, ఏం చేశాడు? చామ రూపి పంపించాడు. ఓకే, భౌతికమైన వాడితే అంతే అనుకుంటాం ప్రభు. భౌతికంగా ఉన్న వాళ్ళు అలానే ఏం చేశారండి? ఆయన శయ్య మీద కూర్చోబెట్టారు, ఆయన నా కాళ్ళు కడిగి ఆయన నెత్తి మీద వేసుకున్నారు, ఆయన భార్యతోటి చామర ఊపించారు, నాకేం ఒరిగింది? నాకేం వచ్చింది? ఓకే, నన్ను అలానే పంపించాడు, ఎలా వెళ్ళాను అలానే తిరిగి వచ్చాను, ఒట్టి చేతులతో వచ్చేసాను. ఇంకా నా దగ్గర ఉన్న అడుగులు కూడా లాగేసుకొని తిన్నాడు నన్ను తినేయకుండా. నిన్న మా పరిస్థితి కూడా శ్రీవత్స ప్రభుజీని చూసిన ఆనందం నిన్న సాయంత్రం వరకు మేము ముగ్గురు అవే చెప్పుకుంటూ ఉన్నాం ప్రభుజీ. చాలా ఆనందంగా అనిపించింది. శ్రీహరి ప్రభుజీ, శ్రీవత్స ప్రభుజీ భలే బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా ఇద్దరు గురువులను ఒక్కసారి చూసి చాలా తన్మయత్నం అయింది ప్రభుజీ. చాలా ఆనందం వేస్తుంది. అంటే అంటే మన లైఫ్ లో ఉన్నటువంటి ప్రతి అది మంచి అయినా చెడు అయినా మనకి ఇష్టమైందైనా ఇష్టం కానిదైనా ఒకవేళ మన జీవితంలోకి భగవంతుడు ఏదైనా ఇచ్చారు అని అంటే అది భగవంతుడు మన మీద కరుణ చూపించి ఇచ్చారు అనేటువంటి ఒక భావంలో ఉంటారు భక్తులు. ఓకే, సుధాముడి యొక్క 21 రంగదేవి మదర్.
హరే కృష్ణ ప్రభుజీ. ఇతి తచ్చింతయన్నంత ప్రాప్తో నిజ గృహాంతికం. ఇది తచ్చిన్నయంతన్నః ప్రాప్తో నిజగృహంతికం. సూర్యానలేందు సంకాశైర్విమానై సర్వతో వృతం. సూర్యాన్ననేందు సంకాశేర్ మానే సర్వతో వృతం. విచిత్రోపవనోద్యానై కులాకులై. విచిత్ర పవనోద్యానై కుజద్విజాకులాకులై. ప్రోత్పుల్లకముదాంభోజ ఆహ్లారోత్పలక వారిభిః. ప్రోత్పుల్ల కుమందాంబోజా హరోత్పల వారిభిః. జుష్టం స్వలంకృతై పుంభిః స్త్రీభిశ్చ హరిణాక్షిభిః. జుష్టం స్వలంకృతై పుంభిః శ్రీభిశ్చ హరిణాక్షిభిః. కిమిదం కస్య వాస్తానం కథం తదిదమిత్యభూత్. కిమిదం కస్య వాస్తానం కథం తదిదమిత్యభూత్. సుఖదేవ గోస్వామి పలికను. ఈ విధంగా తనలో తాను తలచుతూ సుధాముడు చివరకు తన గృహము ఉండేటి చోటకు వచ్చెను. కానీ ఇప్పుడు ఆ స్థానము సూర్య చంద్రాగ్నుల సంయుక్త తేజంతో పోటీపడేది ఎత్తైన దివ్య మందిరములతో అన్ని దిక్కుల యందు నిండి ఉండెను. అతడ విచిత్రమగు ఉపవనములు ఉద్యానవనములు ఉండెను. అవి కూయుచున్న పక్షుల గుంపులతోమను కుముదముల కమలములు కళాత్మములు ఉత్పలములు వికసించి ఉన్న సుందరమగు కొలనులతో నిండి ఉండెను. చక్కని వస్త్రాధారణము కావించి ఉన్నటువంటి పురుషులు లేడికనుల వనితలు అతట వేచి ఉండేది. ఇది అంతయు ఏమిటి? ఈ భవన సంపద ఎవరిది? ఇది ఇచ్చటకు ఎట్లు వచ్చినది అని సుధాముడు పరమాశ్చర్య చకితుడయ్యను. ప్రభుపాదుల వారి భాషను. బ్రాహ్మణుని ఆలోచన క్రమమును శ్రీధర స్వామి ఇట్లొసిది. మొట్టమొదట ఘనమైన అపరిచిత తేజమును గాంచి అతడు ఇది ఏమిటి అని తలిచెను. పిదప మందిరములను గాంచి అతడు తనలో తాను ఈ స్థానం ఎవరిది అని తలపోసెను. అది తనదే అని గుర్తించిన అతడు ఏ విధంగా ఇది ఇట్లు మారినది అని చకితుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. సుధాముడు ఈ విధంగా తనలో తాను శ్రీకృష్ణుడితో గడిపినటువంటి ప్రతి క్షణాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ తన గ్రామం తన 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 గృహం దగ్గరికి వచ్చేసారు. వచ్చి చూడగానే అక్కడ అంతా ఆశ్చర్యకరంగా ఉంది ఆయనకి. అక్కడ ఏది కూడా తను ఇంతకు ముందు ఉన్నట్లుగా చూడట్లేదు. అక్కడ సూర్య చంద్రుల తేజం అంతా కూడా అక్కడ ఉంది. అది చూసి అదేమిటి అని ఆశ్చర్యపోతున్నాడు. అతని ఇల్లు అక్కడ లేదు. అతని ఇల్లు పెద్ద భవనంలా కనిపిస్తుంది. అసలు ఇది ఎవరి భవనం? ఎందుకు ఇది ఇక్కడుంది? ఇది నా ఇల్లు ఉండాల్సినటువంటి ప్రదేశం కదా. ఒక చిన్న పూరి గుడిసో ఏదో ఉండాలి కదా. ఇక్కడ ఒక పెద్ద ఇంద్రభవనం లాగా నిర్మించబడి ఉంది. అంటే ఈ భవనం ఇక్కడికి ఎలా వచ్చింది అని అది కూడా ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది. తర్వాత ఆయన గుర్తించాడు, ఇది నేను ఉండేటువంటి ప్రదేశమే, ఇక్కడ నా ఇల్లే ఉంటుంది, నా ఇల్లు ఉండాల్సిన ప్రదేశంలోనే ఇది ఇంత పెద్ద భవనం వచ్చింది అనేటువంటి విషయాన్ని గుర్తించిన తర్వాత ఆ భవనం నాకెలా వచ్చింది అని అది కూడా ఇంకొక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆయనకి. సో ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆయనకి ఇచ్చినటువంటి సంపదను చూసి ఊహించనంత సంపద ఇచ్చినప్పుడు ఆశ్చర్యం అనేటువంటిది కలుగుతుంది. ఓకే, మనము ఏదో ఆశించి వెళ్ళామనుకోండి, ఆశించింది మాత్రమే మనకి దొరికింది అనుకోండి, అందులో ఏం ఆశ్చర్యం ఉంటుంది కదా. కానీ మనం ఊహించినటువంటిదే మనకి కృష్ణుడు ఇచ్చేశాడు అనుకోండి, అప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన కలలో కూడా ఊహించనంత ఆయన ఐశ్వర్యాన్ని ఇప్పుడు ఆయన చూస్తున్నారు కాబట్టి అది కూడా ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. ఏవం మీమాంసమానంతం నరా నర్యో మర ప్రభా. ఏవం మీమాంసమానం తం నరా నార్యో మర ప్రభా. ప్రత్యగృహ్ణాన్ మహాభాగం గీతవాద్యేన భూయసాం. ప్రత్యగృహ్ణ్యన్యభాగం గీతవాద్యేన భూయసా. అతడు ఈ రీతి ఆలోచించుండగా దేవతల వలె నెలకొండేడి సుందరులైన స్త్రీ పురుషులు గీతావాద్యములతో ఎదురు వచ్చి మహాభాగుడైన
తమ స్వామిని అభినందించిరి. ప్రభువాదుల వారి భాష్యం. ఈ సేవకులను నేను కలిగి ఉండవలనని భగవానుడు కోరుచున్నాడు అని నిశ్చయించుకున్న సుధాముడు తొలుత మనస్సులోనే వారిని స్వీకరించగా అతని ప్రవర్తనలో కలిగిన మార్పును గమనించిన వారే ఆ దాసీజనము తన స్వామి చెంతకు చేరిరని ప్రత్యుగృహ్నాన్ బదులుగా వారు అభినందించిరి. అది పదమును సూచించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించింది. హరే కృష్ణ దండప్రభు. ఈయన ఈ ఆశ్చర్యంలో ఉండగానే ఈయన దగ్గరికి కొంతమంది స్త్రీ పురుషులు వచ్చారు. ఎలా ఉన్నారంటే వాళ్ళు దాసీజనం అన్నమాట. ఎలా ఉన్నారు వాళ్ళు? దేవతల వలె, దేవతలలాగా అనిపించారు. అంటే దేవతలే దాసులు అవుతారు భక్తులకి అంటే ఇది అనమాట. దేవతలలా ఉన్నటువంటి వాళ్ళు సుధాముడికి దాసుల్లాగా వచ్చారు. వచ్చి ఆయనని ఆహ్వానిస్తున్నారు. ఎలా ఆహ్వానిస్తున్నారు? మామూలుగా ఆహ్వానిస్తున్నారా? మంగళ వాయిద్యాలతో ఆహ్వానిస్తున్నారు సుధాముడు. అయితే తన మనసులో తాను అనుకుంటున్నాడు అనమాట, ఓకే ఇదంతా కృష్ణుడు చేసినటువంటి లీల. అంటే కృష్ణుడు నాకు ఇలాంటి ఒక స్థితిని ఇవ్వాలి అని ఆయన కోరుకుంటున్నారు. అంటే నాకు అర్హత ఉందా లేదా అనేటువంటి పక్కన పెట్టండి, కానీ ఇది కృష్ణుడి యొక్క కృప అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకొని కృష్ణుడి యొక్క కృపగా ఇచ్చారు కాబట్టి దాన్ని స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఆయన స్వీకరించారు. ఆ ఆదరాన్ని, ఆహ్వానాన్ని ఆయన స్వీకరించడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ 25వ శ్లోకం. సుజాత మాత. శ్రీవాణి మాత చదివారా? శ్రీవాణి మాత చదివారుగా? ఓకే, సుజాత మాత చదివారు ప్రభు. సుజాత మాత చదువు. సుజాత మాతాజీ. పతిమాగతమాకర్ణ్య పత్న్యుద్ధర్షాతి సంభ్రమాం. పతిమాగతమాకర్ణ్య ప్రత్యుద్ధర్షాతి సంభ్రమాం. నిశ్చక్రామ గృహాత్తూర్ణం రూపిణీ శ్రీరివాలయాత్. నిశ్చక్రామ గృహాత్తూర్ణం రూపిణీ శ్రీరివాలయాత్. భర్త అర్థించినాడని వినిన బ్రాహ్మణ పత్ని హర్షాతిరేకముతో కలిగిన తొట్టుపాటుతో శీఘ్రమే బయటకు వచ్చాడు. తన దివ్య ధామమును నుండి బయటకు వచ్చేది లక్ష్మీదేవిని ఆమె పోలెను. భాష్యము. శ్రీకృష్ణుడు సుధాముని గృహమును స్వర్గలోకముగా మార్చివేసినందుకు అచట వసించడి వారందరూ ఇప్పుడు సుందరమైన దేహములు కలిగిన వారు, స్వర్గవాసులకు తగినట్టి వేషభాషలను దాల్చిన వారు అయిరని శ్రీధర స్వామి పలికెను. ఇక శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తన అంతర్దృష్టిని ఇట్లు జోడించిరి. ముందు రాత్రి దాముని వీధరాలు సృష్టించినది అయిన పత్ని పూలుతున్న కప్పు కింద చిరిగిన పొంతలో పడుకొని ఉండెను. కాని మన్నాడు మేల్కొని చూచినంతనే ఆమె తన గృహము అద్భుతముగా మారిపోయినట్లు గమనించెను. కేవలము క్షణమాత్రమే ఆమె విస్మితయ్యై పిదప ఆ సంపద ఎంతయు తన భర్తకు భగవానుడు ఒసగడి కానుకయని గుర్తించెను. భర్త ఇంటికి వచ్చుండునని తలచి ఆమె అతనికి స్వాగతమొసుకుటకు సన్నద్ధురాలయను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, భర్త వచ్చాడు అని తెలుసుకున్నటువంటి పతివ్రత అయినటువంటి సుధాముడి యొక్క భార్య ఒక్కసారి ఆమె బయటకు వచ్చింది. ఎలా వచ్చిందంటే లక్ష్మీదేవిని పోలి ఉందంట ఆమె బయటకు వచ్చినప్పుడు. ఓకే, పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసరికి, సుధాముని ఆహ్వానించడం కోసం బయటకు వచ్చేసరికి ఆమె లక్ష్మీదేవిని పోలి ఉందన్నమాట. యాక్చువల్లీ నిజంగా ఆమె ఆ రాత్రి పడుకున్నప్పుడు ఒక కటిక దరిద్రురాలు పడుకున్నట్టు పడుకుంది, బక్క చిక్కినటువంటి శరీరంతో. ఎందుకంటే తినడానికి కూడా సరిగ్గా ఆహారం లేదు. అలా పడుకున్నటువంటి ఆమె నిద్ర లేచి చూడగానే ఆమెకి సమస్త ఐశ్వర్యాలు కనిపించాయి. అంతేకాదు, తను ఉంటున్నటువంటి ఇంద్రభవనం లాంటి ఇల్లు, ఆ ఇంద్రభవనం లాంటి ఇంట్లో దాసీగణం అందరూ కూడా దేవతలలా కనిపిస్తున్నారు. ఇలాంటి ఒక ఐశ్వర్యాన్ని మనం ఇచ్చిన దాన్ని ఇలాంటి ఐశ్వర్యాన్ని చూసినటువంటి సుధాముని యొక్క భార్య ఒక క్షణం పాటు ఆశ్చర్యచకితురాలు అయిపోయింది. కానీ వెంటనే ఆమెకి రియలైజేషన్ వచ్చేసింది అనమాట. ఏమనుకుంటున్నారు? ఇది నా భర్తకి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం అనేటువంటిది ఆమె తెలుసుకోగలిగారు. ఓకే, అందుకనే భర్త వచ్చినప్పుడు భర్తకి ఆ గౌరవం ఇస్తున్నారు. భర్తని ఆహ్వానించడానికి ఆమె కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తున్నారు అన్నమాట. ఓకే,
నెక్స్ట్ 26వ శ్లోకం. నరసింహారావు ప్రభు. పతివ్రతా పతిం దృష్ట్వా ప్రేమోత్కంఠాశ్రులోచనాం పతివ్రతా పతిం దృష్ట్వా ప్రేమోత్కంఠాశ్రులోచనాం మీలితాక్షణమద్బుద్ధ్యా మనసా పరిషస్వశే మిలితాక్షణమద్బుద్ధ్యాం మనసా పరిపశ్యంతి. పతివ్రత ఆమె తన భర్తను చూసినంతలా ప్రేమోత్కంఠతో నేత్రముల అశ్రుపూర్ణములయ్యను. కన్నులు మూసుకొని యథావిధిగా ఆమె భర్తకు నమస్కరించి మనసులో అతనిని ఆలింగనము చేసుకునేను. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. పతివ్రత అయినటువంటి ఆమె తన భర్తను చూసిన వెంటనే ప్రేమోత్కంఠతో నేత్రములు అశ్రుపూర్ణములయ్యాయి. భర్తను చూడగానే ఒక్కసారి ఆనందం కలిగింది అనమాట ఆమెకి. ఆ ఆనందంతో ఆనంద బాష్పాలు పోస్తున్నాయి. కన్నులు మూసుకుని యథావిధిగా ఆమె భర్తకు నమస్కరించి మనసులోనే ఆమె ఆలింగనం చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇది వైదిక సంస్కృతి అనమాట. పబ్లిక్ గా భార్యాభర్తలు కౌగిలించుకోవడం అనేటువంటిది వైదిక సంస్కృతి ప్రకారంగా అది నిషిద్ధమైనటువంటిది. ఓకే, ఇప్పుడు సంస్కారం అలా లేదు కదా. ఇప్పుడు ఎక్కడైనా ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, కానీ పతివ్రత స్త్రీలు వైదిక సంస్కృతి ప్రకారం తన భర్తను ఎలా గౌరవిస్తారో చూడండి. మనసులో ఆలింగనం చేసుకుంది, బయటికి కాదు, మనసులోనే ఆలింగనం చేసుకుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 27. ఉమాదేవి మాత. పత్నీం వీక్ష విస్ఫురంతీం దేవీం వైమానికీమివాం పత్నీం వీక్ష విస్ఫురంతీం దేవీం వైమానికీమివ దాసీనాం నిష్కకంఠీనాం మధ్యే భాంతీం సవిస్మితః దాసీనాం నిష్కంఠీనాం మధ్యే భాంతిం సవిస్మితః. మణిహార విభూషితులగు దాసీగణము నడుమ వెలుగొందుచున్నది. దివ్య విమానంలో ప్రకాశించేది దేవత వలె గోచరించుచున్నది అగు తన భార్యను చూచి సుధాముడు విస్మితుడయ్యెను. భాష్యము. భగవానుడు బ్రాహ్మణుని ఇంతవరకు బీద స్థితిలోనే ఉంచెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. తద్వారా పత్ని అతనిని గుర్తించుటకు అవకాశం కలిగినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. సుధాముడు యాక్చువల్గా గుర్తుపట్టలేనటువంటి విధంగా ఉంది తన భార్య. ఓకే, ఇంతకుముందు ఎలా చూశాడు, ఇప్పుడు ఎలా చూస్తున్నాడు. సో దాసీగణం నడుము వెలుగొందుతున్నటువంటి ఒక దివ్య విమానంలో ప్రకాశించేటువంటి దేవత ఎలా గోచరిస్తుందో ఆ విధంగా గోచరిస్తుంది అన్నమాట తన భార్య. సో సుధాముడు చూసి కూడా ఆమెను చూసి కూడా విస్మితుడైపోయాడు. కానీ గుర్తుపట్టాడు, ఈమె నా భార్య అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తుపట్టాడు, కానీ ఆశ్చర్యాన్ని పొందాడు. నెక్స్ట్ 28వ శ్లోకం. మంగతాయారు మాతాజీ. నేను చదవాలా ప్రభుజీ? ఒక్క నిమిషం. శోభారాణి మాత. ప్రీత స్వయం తయా యుక్త ప్రవిష్టో నిజ మందిరం. ప్రీత స్వయం తయా యుక్తః ప్రవిష్టో నిజ మందిరం. మణిస్తంభశతోపేతం మహేంద్ర భవనం యతాం. మణిస్తంభశతోపేతం మహేంద్ర భవనం యదా. అంతటా అతడు ఆనందంగా పత్నితో కూడి మహేంద్ర భవనం నందు వలె వందల కొలది మణి ఖచ్చితమగు స్తంభములను కలిగిన తన మందిరమున ప్రవేశించెను. భాష్యము. సుధాముడు తన భార్యను చూచి పరమాశ్చర్యచకితుడయ్యనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. నా వంటి పతితాత్ముని చెంతకు చేరిన ఈ దేవతాంగన ఎవ్వరు అని అతడు ఆలోచించుచుండగా ఈమె నిక్కముగా మీ పత్నియే అని దాసీగణము తెలియజేసిరి. ఆ క్షణమే సుధాముని దేహము యవ్వన పూర్ణము, సుందరము, వస్త్రాభరణ భూషితము అయ్యెను. ఈ మార్పులు అతనికి గొప్ప ఆనందము నొసగనని ప్రీత అను పదము ఇచ్చట సూచించును. మహాభారతమునందలి సుప్రసిద్ధమగు విష్ణు సహస్రనామ మంత్రములో సుధామునికి కలిగిన ఈ అకస్మాత్తు వైభవము ఇట్లు శాశ్వతము కావింపబడినది. శ్రీదామరంక భక్తార్థ భూమ్యా నీతైంద్ర వైభవ
తన భక్తుడగు సుధాముని కొరకు దేవేంద్ర వైభవమును ధరణికి తెచ్చిన వానిగా కూడా విష్ణువు తెలియబడును. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో సుధాముడు తన భార్యని చూసినటువంటి సమయంలో, అంటే తన భార్య ఒక దేవతా స్త్రీలా కనిపిస్తుంది. ఆ సమయంలో సుధాముడు ఒక భేదవాడిలాగానే ఉన్నాడు అప్పటికి. అంటే తన వేషధారణలో ఏమీ మార్పు లేదు, ఇంతకు ముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి దాసీగణం మొత్తం కూడా ఈమె ఎవరో కాదు, నీ భార్యే అనేటువంటి విషయాన్ని ఆయనకి తెలియచేసిన తర్వాత తన భార్యను ఆల్రెడీ గుర్తించాడు, కాకపోతే కొంచెం ఆశ్చర్యంలో ఉన్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈయన వేషధారణ కూడా మారిపోయింది. ఈయన కూడా యవనవంతుడుగా మారిపోయాడు, ఐశ్వర్యవంతుడిగా మారిపోయారు, తన బట్టలు కూడా మారిపోయాయి. ఓకే, తను కూడా ఐశ్వర్యాన్ని పొందిన విధంగా, అంటే ఈయన కూడా ఒక దేవతల్లో ఒకళ్ళలాగా ఈయన కూడా మారిపోయారు అనమాట. ఆ తర్వాత ఆయన భార్యను తీసుకొని ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఆ వేషధారణ మారడంతో ఆయన కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అది కృష్ణుడు ఇచ్చాడు కాబట్టి, కృష్ణుడు ఇచ్చిన దాన్ని ఆయన స్వీకరించాడు కాబట్టి. ఓకే, అయితే తన భార్యను తీసుకొని ఆ మహేంద్ర భవనం అయితే ఎలా ఉంటుందంటే, ఇంద్రుడి యొక్క భవనం ఎలా ఉంటుందండి, వందల కొలది మణికర్చితమైనటువంటి స్తంభాలను కలిగి ఉంటుంది. అంటే మణులతో పొదగబడినటువంటి స్తంభాలు ఉంటాయి. సో అలాంటి ఒక భవనంలోకి, అంటే తన భవనంలోకి తాను ఎంటర్ అయిపోయాడు అన్నమాట, ప్రవేశించేశాడు. ఓకే, 29వ శ్లోకం నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. పయఃపేన నిభాషయ్యా దాంతా రుక్మ పరిచ్ఛదాం పయఫేన నివాసయ్య దాంతా రుక్మ పరిచ్ఛదః పర్యంకా హేమదండాని చామరవ్వజనాని చ పర్యంక హేమదండాని చామరవ్యజనాని చ ఆసనాని చ హైమాని మృదుపస్తరణాని చ అసనాని చ హైమాని మృదుపస్తరణాని చ ముక్తాధామ విలంబీని వితానాని ద్యుమంతి చ ముక్తాదామ విలంబీని వితనాని ద్యుమంతి చ స్వచ్ఛస్ఫటిక కూఢ్యేషు మహామారకతేషు చ స్వచ్ఛస్ఫటిక కుజ్యేషు మహామారకతేషు చ రత్నదీపాన్ భ్రాజమానాన్ లలనా రత్న సంయుతాం రత్నదీపాం రాజమానాన్ లలనా రత్న సంయుతః విలోక్య బ్రహ్మాణస్తత్ర సమృద్ధి సర్వసంపదాం విలోక్య బ్రాహ్మణ తత్ర సమృద్ధిః సర్వసంపదాం తర్కయామాస నిర్వ్యగ్రహ స్వసమృద్ధిమహైతుకీం తర్కయామాస నిర్వజ్ర స్వసమృద్ధిమహైతుకీం. సుధాముని గృహములోని శయ్యలు పాలనురుగు వలె తెల్లగ్లాసు మృదువుగాను ఉండెను. తెల్లగాను మృదుగాను ఉండెను. పర్యంకములు ఏనుగు దంతములతో తయారు చేయబడి స్వర్ణాలంకృతములై ఉండెను. సువర్ణమయమగు కాళ్ళు కలిగిన ఆసనములు, రాజోచితమగు చామరములు, సువర్ణ సింహాసనములు, మృదువైన పరుపులు, ముత్యాల హారములు, వేలాడదీయబడిన సముజ్వలమగు చాందినీలు కూడా అచట ఉండెను. మహామర్కతమని ఖచ్చితమగు స్ఫటిక కుడ్యములలో రత్నదీపములు ప్రకాశించుచుండెను. మందిరం నందలి స్త్రీలు అమూల్యమని విభూషితులై ఉండిరి. అట్టి సర్వ విధములైన సంపదను గాంచిన బ్రాహ్మణుడు తనకు కలిగిన ఆకస్మిక సంపదన గురించి తనలో తాను మౌనంగా ఇట్లు ఆలోచించింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇప్పుడు తనకి స్వతహాగా ఉన్నట్లయితే ఇంత ఆశ్చర్యాన్ని కలిగి ఉండేవాడు కాదు, కానీ ఒక్కసారిగా ఇంత ఐశ్వర్యం మొత్తం వచ్చేసరికి ఆ ఐశ్వర్యం కూడా ఎక్కడ ఏముంది, ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే ఆయన చూస్తున్నాడు. సో ఆయన ఎలా ఉన్నాయంటే ఆయన శయ్యలు పాల నురుగు వలె తెల్లగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి. పర్యంకములు ఏనుగు దంతములతో తయారు చేయబడి ఉన్నాయి, స్వర్ణాలంకృతములై ఉన్నాయి. సువర్ణమయమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి ఆసనాలు ఉన్నాయి. రాజోచితమైనటువంటి చామరములు, సువర్ణ సింహాసనములు, మృదువైనటువంటి పరుపులు, ముత్యాల హారములు, వేలాడ తీయబడినటువంటి సముజ్వలమగు చాందినీలు అచట ఉన్నాయి. మహామరకత మణి ఖచ్చితమగు స్ఫటిక కుడ్యములతో రత్నదీపములు ప్రకాశించుచూ ఉన్నాయి. మందిరమునందలి స్త్రీలు అమూల్యమని విభూషితములై ఉండిరి. అంటే వీళ్ళు మాత్రమే లేరు, అక్కడ ఉన్నటువంటి దాసీగణం కూడా వాళ్ళు కూడా ఆభరణాలను ధరించి ఉన్నారు. వాళ్ళు సర్వ విధములైనటువంటి సంపదలను గాంచినటువంటి బ్రాహ్మణుడు తనలో తాను ఈ ఐశ్వర్యాన్ని చూసి, ఆకస్మికంగా పొందినటువంటి ఈ సంపదను చూసి మౌనంగా తనలో తాను ఆలోచిస్తున్నాడు. ఓకే, ఏమనుకుంటున్నాడు, ఇంత ఐశ్వర్యం నాకు ఎలా వచ్చింది అని అనుకుంటున్నాడు.
దేని వల్ల వచ్చింది అని అనుకుంటున్నాడు అనేటువంటి విషయం నెక్స్ట్ శ్లోకాలలో సుధాముడు తన మనసులో అనుకుంటున్నటువంటి తన ఐశ్వర్యం గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేటువంటి విషయం గురించి మనకు వస్తుంది. ఓకే, అది రేపు మనం చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే